బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తాండూరు అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తాండూరులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నేతలతో బీసీజేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న తాండూరు బంద్ అంశంపై చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు మోదీ, రేవంత్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. తాండూరు బంద్ను పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని కోరారు. 42% సాధించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అవన్నీ పెట్టి జెండర్ ఏజెండాలు పెట్టి మనం అందరం ఒక ఐక్యతగా ఇక్కడ వచ్చినాం కాబట్టి మనం ఒకరిపైన ఒకరి విమర్శలు చేసుకోకుండా వాటిలో జోలికి వెళ్లకుండా మన వ్యక్తిగతంగా మనం రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ తీసుకుందామని దానిపైనే మీ సందేశం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ 42% రిజర్వేషన్ తేవాలని వాళ్ళు జీవో తీసి వాళ్ళు గవర్నర్ గారికి పంపించడంతో అక్కడ కాలేదు ఇక్కడ కాలేదు ఇప్పుడు అదే జీవోతో జీవో నంబర్ 9 తీసుకొని వచ్చి 42% ఇద్దామనుకోవడంతో అది కోర్టులో స్టే చేయడం జరిగింది. దాని విషయంలోనే రానున్న రోజుల్లో మనమందరం ఐక్యంగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి బీసీలకు 42% రిజర్వేషన్ ఏ విధంగా అయితే తెచ్చుకోవాలి, ముఖ్యంగా ఈ నెల 18వ తారీఖున బీసీజేఏసీ తరఫున బంధుకు పిలుపునియడం జరిగింది కాబట్టి ఆ బంధుకు ఎట్లయితే సక్సెస్ చేస్తాం. 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిపించినాం, ఒకసారి మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి ఆయన ఈరోజు చీఫ్ విప్ ఉన్నాడు. దయచేసి మహేందర్ రెడ్డి గారు కూడా కోరుకునేది ఒకటే, మహేందర్ రెడ్డి గారు మౌనం వీడాలే. బీసీల గురించి నీకు ఇంత రాజకీయ భవిష్యత్ ఇచ్చిన తాండూరు బీసీ బిడ్డల గురించి మీరు ఏ పార్టీలైనా ఉండండి, మీరు కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారికి సూచిస్తున్నాం.